దానికి ప్రభుత్వం కూడా ఇవాళ హైకోర్టు చెప్పింది, ఏం చేస్తుందో చూద్దాం. అవును, సంధ్య గారు గుడ్ మార్నింగ్ అండి. సంధ్య గారు, నిన్న మీరు కూడా ఉన్నట్లున్నారు గాంధీ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లున్నారు. నిన్న కౌశిక్ రెడ్డి కామెంట్స్ పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టున్నారు మీరు. రాజేష్ గారు, నిన్న మీరు చూసిండ్రు, ఇది పార్టీలకు అతీతంగా మహిళా మనోభావాలను దెబ్బతీసే విధంగా పాడి కౌశిక్ రెడ్డి, పాడి కాదు పాడ కౌశిక్ రెడ్డి అంటే పాడగడతారు కదా సస్తే. అయితే మహిళలు యావత్ తెలంగాణ ప్రజలు అతను ఏదో అన్నాడని చెప్పేసి మీరు కూడా అనడం కరెక్ట్ కాదే అనిపిస్తుంది. అదే దానికి ఇవ్వకపోతే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఏ పార్టీలోనైనా మగవాడు ఎవడైనా ఆడదాని చీర ఎవరు కట్టుకుంటారండి? మామూలుగా చీరలు ఎవరు కట్టుకుంటారు? ఆడవాళ్ళు కట్టుకుంటారు. నేను ఒక్కడే చెప్తున్నాను సార్, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా. పల్లెల వెంట కూడా కొద్దిసేపు నీకు ఆవేశం వచ్చినా కూడా కొద్దిసేపు ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే మీరు కరడు కట్టిన టీఆర్ఎస్ నాయకులు గారు, ఉద్యమకారులు గారు కాబట్టి మీరు ఒక 2 నిమిషాలు మీరు ఆగాలి. మీకు మేము మాట్లాడినప్పుడు ఆవేశం వస్తుండొచ్చు, కానీ ఇదే నేను చెప్తున్నానండి. ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఆడవాళ్ళను పక్కన పెట్టుకొని సెంటిమెంట్ తోని పెళ్ళాన్ని బిడ్డను పక్కన పెట్టుకొని ఒళ్ళో ఇట్లా నా మొగుడిని గెలిపియండి లేకపోతే మేము చచ్చిపోతామని చెప్పి సిగ్గులేని రాజకీయాలు చేసి ప్రతిరోజు బ్లాక్ మెయిలింగ్ చేసి గెలిచినోడు. ఈయనకు మాట్లాడేంత నైతికత, మాట్లాడేంత హక్కు ఇతనికి ఉందా అండి? ఇది మేము మామూలుగా ఇంటి దగ్గర మాట్లాడుతున్నాం, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా టీవీ వాళ్ళు అడిగితే మాట్లాడుతున్నాం, మేము అంత పెద్దగా తీసుకునే వాళ్ళం కాదు. సరే, ఆయన ఎక్కడ మాట్లాడిండో మనకు తెలియదు, కానీ ఇక్కడ బిఆర్ఎస్ భవన్ సాక్షిగా అక్కడ గాజులు, చీరలు ఇవన్నీ చూపించుకుంటూ మాట్లాడిండంటే నేనొకటి వేదిక నుంచి ఏం చెప్తున్నానంటే 60 వేదిక నుంచి గాజులు, పువ్వులు, చీరలు కేటీఆర్ కి, కేసీఆర్ కి పంపిమని అడుగుతున్నా. ఎందుకు అంటే గతంలో మీరు పార్టీ ఫిరాయించినప్పుడు 12 మంది మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం ఒకటైతే సబితా ఇంద్రారెడ్డి గారికి మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్, కేటీఆర్ గాజులు ఎందుకు దొడుకోలేదు? అది మీ నాయకుడిని అడుగు. నేను ఒక్కటే అడుగుతున్న, పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు ఈరోజు మా మహిళా నేత శోభ కూడా నేను చెప్పు కూడా చూపించింది. ఇలా నీ బతుకేంది పక్కన ఇవ్వండి. నేను చెప్తున్నాను కదా, నేను ఇవి నిజంగా చెప్తున్నాను. ఇది మేము అబద్ధాలు ఆడాల్సిన అవసరం మనకు లేదు. గతంలో ఇగో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను సార్ మీకు. ఈ వీడియోలో జస్ట్ మీకు ఇగో ఇట్లా తల్లినిగో. అందరికీ కూడా నమస్కారం. 2018లో కూడా బిఎస్ఏ అనేక ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ తల్లి బిడ్డను, ఇక్కడ భార్యను బిడ్డను పక్కన పెట్టుకొని సిగ్గు లేకుండా ఓట్లు అడిగి ఇదంతా యావత్ ప్రపంచం అందరికీ తెలుసు. అది సెంటిమెంట్ గా ఆడవాళ్ళు ఓటేసిరు, ఆడవాళ్ళకి జాలి ఎక్కువ, ఈయనకు తెలియదు. నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు మనోభావాలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకులదే కాదండి, చీర అంటే అందరు కట్టుకుంటారు భారతదేశంలో. ఇవాళ భారత మాత కూడా అన్న వాళ్ళకి మరి బీజేపీ నాయకులు అన్నారు. సంధ్య గారు, మీరు ఒక్క అంశము మీరు అతను చీర పంపించాడు, గాజులు పంపించాడు అనే దానిపైన సీరియస్ అవుతున్నారు. సో ఆయన అదంటాడు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేలు ఈరోజు ఏదో పదవుల కోసం దానికోసము ప్రజలు అక్కడ గెలిపించారు, బీఆర్ఎస్ కావాలని ప్రజలు గెలిపించి ఎమ్మెల్యేని గెలిపిస్తే మీరు ఆ రకంగా వెళ్ళడం మరి ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అనేది ఒకటిసారి ఇప్పుడు గతంలో అసలు బీఆర్ఎస్ నాయకులు గతంలో ఏం చేసిర్రు మీకు తెలీదా? అసలు ప్రశ్నించే గొంతులు లేకుండా, అసెంబ్లీలో సిఎల్పి కూడా లేకుండా అసలు ఏ పార్టీ ఉండకూడదు. అవునండి, అక్కడ సంధ్య గారు ఎల్పీని విలీనం చేశారు కదా, టీడీపీ ఉండద్దు, ఏది ఉండకుండా వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు మనకి ఇచ్చినట్టుంది. నేను ఒకటే సార్, మేము కోర్టు అంటే మాకు గౌరవం ఉంది, రాజ్యాంగం అంటే గౌరవం ఉంది, ప్రజలు తీర్పునిచ్చిండ్రు. ప్రతిరోజు గెలిచిన క్షణం నుంచి నెల రోజులది పాలన, 2 నెలలు ఇక ఓడిపోయి అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఇది అట్లా కాదు అని ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత అధికారంలోకి వస్తే ఇష్టానుసారంగా మాట్లాడి ఈ రోజు ఇవాళ యావత్ ప్రపంచంలో ఇవాళ టీవీలు ఎక్కడ చూసినా కూడా పాడే కౌశిక్ రెడ్డిదే వస్తుంది, పాడే కౌశిక్ రెడ్డిదే వస్తుంది. నిజంగా ఇవాళ కేసీఆర్ గారు దీని మీద స్పందించాలి. మేము ఒకటే, తెలంగాణలో మహిళలు ఉద్యమాలు చేసిరు, వంట చేసిరు, వార్పు చేసిరు, అన్ని చేసిరు, కానీ బీఆర్ఎస్ సంస్కృతి లాగా సారదండాలు ఈవెన్ రాష్ట్రపతి కూడా మహిళనే ఉంది. రాజేష్ గారు, మీ టీవీ ద్వారా కోట్లాది కోట్ల ప్రజలు చూస్తారు కాబట్టి
నేను నిన్న కౌశిక్ రెడ్డి ఇచ్చిన దానికి వెరీ స్ట్రాంగ్ ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి అంటే మాకు ఆవేశం, ఆవేదన ఇవన్నీ కలుగుతున్నాయి. ఎందుకంటే మీరు రాజకీయ పరంగా ఉంటే రాజకీయ పరంగా చూసుకోండి. నేను అడుగుతున్నానండి, ఈయనేమన్నా ఉద్యమం, ఈయన అన్నింటికెళ్ళి వచ్చినాయన ఏదో పెద్ద పెద్ద ప్రతిపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉండి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని మొన్న ఏదో బీఆర్ఎస్ లో పోయి అంటే అసలు ఆయనకు అర్థం కావట్లేదు ఫ్యూచర్ ఏంది, నీ తర్వాత నీ బతికేంది, నువ్వు బయటికి రాయాల, నీ బిడ్డ బయటికి. ఇవాళ అమ్మాయి యుక్త వయసు వచ్చింది, తల్లిదండ్రుల సంస్కారమే పిల్లలకు వస్తుంది. మరి ఇలా నువ్వు మాట్లాడే మాటలు మరి నాయన అని ఊహించే రోజు వచ్చింది. నాయన మేమందరం పక్క నుండి మా నాన్న కోటేయండి, మా నాన్న చచ్చిపోతాడు ఆ అమ్మాయి వేడుకుంది మహిళలను. నా భర్తకు నాకు బతుకునియండి అని చెప్పేసి సత్తు అని ఏదో గంపల పెట్టుకొని పోతుంది కదా భార్య భర్తను, ఆ టైప్ లో ఈయన పక్కన పెట్టుకొని మొత్తం తెలంగాణ హుజురాబాద్ ప్రజలందరూ ముందర తిరిగిండ్రు. ఏదో ఇవాళ మహిళలందరూ పాపం సరే అని చెప్పేసి ఇలా గెలిపిస్తే నువ్వు మహిళల మీదనే సిగ్గు లేకుండా వ్యాఖ్యలు చేస్తే పాడగట్టడం కాదు, నువ్వు బయటికి రా. కంటారు మహిళలందరూ చీర గాజులు కట్టుకుంటూ చేతగానాలి అనుకుంటున్నారా? నక్కరాజు మీరు బాగా మీకు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఊరుకుంటారా? రాజకీయాలు మాట్లాడు, రాజకీయాలు ఎదుర్కో. మొగోడు అయితే 6 ఫీట్లు ఉన్నావు, ఆ మాత్రం జ్ఞానం లేదా? చేతగాని అనుకుంటున్నా. ఇంకోసారి గుంటూరు కారం పెట్టి కొడతాము. ఇంకొకసారి మహిళల మీద మాట్లాడేటప్పుడు మీరు ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళ ఇలా అమ్మ ఇవాళ ఆయన అన్నది కూడా వాళ్ళ అమ్మనే, ఒక ఆడదే. కారం కావాల్సి వచ్చిందా? తెలంగాణ కారం వద్దా? సంజయ్ గారు రైట్, ఓకే. రామ్మోహన్ రావు గారు సంజయ్ గారు ప్లీజ్. కౌశిక్ అన్నకి అట్లా కాదు, ఆయన కౌశిక్ అన్న అనడానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. సంజయ్ గారు